1000 లో ఎన్ని 25 ఉంటాయి? అదేంటి ఎవ్రీ 25 పాయింట్స్ ఒక సీటు ఒక పాయింట్ కదా. ఓకే 1000 లో ఎన్ని ఉంటాయి? 40 పాయింట్స్ ఉంటాయి. ఓకే 3000 లో ఎన్ని పాయింట్స్ ఉంటాయి సార్? 3000 డివైడెడ్ బై 25. ఓకే 120 పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్ 2000 లో ఎన్ని వస్తాయి సార్? 2000 డివైడెడ్ బై 25. ఇక్కడ 80 పాయింట్స్. 1:2 రేషియోలో తీసుకుంటారు. అంటే ఏదైతే వచ్చిందో దాన్ని 1+ లో తీసుకుంటది, మిగతా రెండింటిని 2+ లో తీసుకుంటది. ఓకే సో 1:2 అనే రేషియోలో తీసుకొని 120 మళ్ళీ 120 తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ 80 + 40 మళ్ళీ 120 అవుతుంది కాబట్టి. ఓకే సో 120 తీసుకుంటారు కాబట్టి ఇక్కడ మనకి 120 × 1000 చొప్పున 120,000 మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది సార్. ఓకే సార్ ఆ బ్యాక్ సైడ్ కొంచెం సైలెంట్ గా ఉండండి. ఓకే సో మనం ఇక్కడ ఏం లేదు, సాఫ్ట్వేర్ అంతా మన సాఫ్ట్వేర్ చూసుకుంటాం సార్. క్యాల్కులేషన్ మొత్తం ఇదంతా మనం ఏం చేసుకోవాల్సిన లేదు. మన కస్టమర్స్ ఎగ్జిక్యూటివ్స్ మన వర్క్ మనం చేసుకుంటా పోతే మన సాఫ్ట్వేర్ క్యాల్కులేషన్ అంతా చూసుకుంటుంది. ఓకే సో నెక్స్ట్ సార్ ఈ ఏ గ్రూప్ నుంచి ఒక 5000 పాయింట్స్ వచ్చినాయి అనుకుందాం, మనకు టీం పెరిగింది. ఓకే బి గ్రూప్ నుంచి ఒక 7000 పాయింట్స్ వచ్చినాయి. నెక్స్ట్ సి గ్రూప్ నుంచి 9000 పాయింట్స్ వచ్చినాయి సార్. సో 5000 లో 200 పాయింట్స్ ఉంటాయి, 7000 లో 280 పాయింట్స్ ఉంటాయి, 900 లో 360 పాయింట్స్ ఉంటాయి. ఓకే సో దీన్ని 1:2 అనే రేషియోలో తీసుకుంటుంది కంపెనీ. 360:480 తీసుకుంటారు సార్. అంటే ఇలా హైయెస్ట్ నెంబర్ 1+ లో తీసుకుంటుంది, మిగతా రెండింటిని యాడ్ చేసి ఎంత వస్తుందో దాన్ని 480+ లో తీసుకుంటుంది. ఓకే సో దీనికి 480 × 1000 చొప్పున 4,80,000 నా అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది సార్. సో దీన్ని సీటు ఇన్కమ్ అంటారు. ఓకే సో దీంతో పాటు సార్ ఇంకొక ఇన్కమ్ వచ్చేసి మెంటర్ బోనస్ అని చెప్పేసి ఈ మంత్ సెకండ్ నుంచి మనకి యాడ్ అయిపోయింది. సో మీరు సొంతంగా ఎంతమంది అయితే రిఫర్ చేస్తారో ఈ సిస్టమ్కి, వాళ్ళు ఎంతైతే సంపాదిస్తారో వాళ్ళు సంపాదించిన దాంట్లో మీకు 20% యాడ్ అయిపోతుంది సార్. ఓకే సో ఇక్కడ మీరు డైరెక్ట్ ఎంతమంది అయినా సిస్టమ్కి రిఫర్ చేయవచ్చు. ఓకే సో దీంట్లో ఒక పర్సన్ 20,000 ఎర్నింగ్ చేసిండు, ఇంకో పర్సన్ 50,000, ఇంకో పర్సన్ 70,000. సో ఇట్లా వీళ్ళందరూ కలిసి సార్ సో వీళ్ళ ఇన్కమ్స్ అన్ని కలిపి ఓకే మీరు ఎంతమంది అయితే రిఫర్ చేస్తారో వీళ్ళందరూ కలిసి ఒక 3 lakhs ఎర్నింగ్ చేస్తారు అనుకున్నాం సార్. 3 lakhs లో 20% అంటే ఎంత? 60,000. ఈ 60,000 అనేది మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. ఓకే సో మీరు ఒక్క పర్సన్కి దీంట్లో రిఫర్ చేసిర్రు, ఆ ఒక్క పర్సన్ ఎవ్రీ మంత్ నెలకు ₹1,00,000 సంపాదిస్తుంది సార్. ఆ పర్సన్ దగ్గర ఎవ్రీ మంత్ మీకు 20,000 మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. ఓకే సో అప్పటి నుంచి నాన్ స్టాప్ గా 2 to 3 hours క్లాస్ కొంతమంది బయట కూడా ట్రై చేస్తారు. జస్ట్ ఒక 20 minutes లో కంప్లీట్ అయిపోతుంది సార్, పెద్ద సబ్జెక్ట్ ఏం లేదు. ఓకే సార్ సో దీంతో పాటు లాస్ట్ సో మనకు స్టార్టింగ్ లో ఎగ్జిక్యూటివ్ అనే ర్యాంక్ వస్తుంది సార్, మన 5,400 తో రిజిస్టర్ అయిపోయినప్పుడు. ఓకే సో దీంట్లో వచ్చేసి మనకి C2 పాయింట్ అనేది ఒక పాయింట్ 500 ఇస్తుంది. ఓకే డైలీ మనం 5,000 వరకు ఎర్నింగ్ చేయొచ్చు. మెంటర్ బోనస్ అనేది 20% వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఎప్పుడైతే 3 గ్రూప్స్ రన్ అవుతున్నాయో, ఏ గ్రూప్, బి గ్రూప్, సి గ్రూప్, ఈచ్ గ్రూప్ నుంచి మనం 10 పాయింట్స్ కంప్లీట్ చేసినప్పుడు మనం ఛాంపియన్ అంటారు సార్. ఓకే సో నెక్స్ట్ ఈ ఛాంపియన్ ర్యాంక్ కంప్లీట్ చేసిన వాళ్ళకు ఒక పాయింట్ 750 రూపీస్ ఇస్తుంది C2 ఇన్కమ్. అండ్ నెక్స్ట్ పర్ డే వీళ్ళు ఒక 7,500 వరకు ఎర్నింగ్ చేయవచ్చు. ఓకే సో వీళ్ళకి మెంటర్ బోనస్ వచ్చేసి 20% వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఈచ్ గ్రూప్ నుంచి ఎప్పుడైతే 3 గ్రూప్స్ రన్ అవుతున్నాయో ఈచ్ గ్రూప్ నుంచి 100 పాయింట్స్ కంప్లీట్ చేస్తే మనము మేనేజర్ అంటారు సార్. ఈ మేనేజర్ ర్యాంక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఓకే వీళ్ళు ఒక పాయింట్కి 1,000 రూపీస్ వరకు ఎర్నింగ్ చేయవచ్చు సార్. ఓకే సో వీళ్ళకి ఒక పాయింట్కి C2 ఇన్కమ్ ఒక పాయింట్కి 1,000 రూపీస్ ఇస్తుంది. వీళ్ళు డైలీ 20 పాయింట్స్ వరకు ఇన్కమ్ ఇస్తే డైలీ 20,000 తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీళ్ళకి మెంటర్ బోనస్ 20% వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనకు 3 గ్రూప్స్ నుంచి ఏ గ్రూప్, బి గ్రూప్, సి గ్రూప్ 3,000 పాయింట్స్ ఎప్పుడైతే మనం కంప్లీట్ చేస్తామో దీంట్లో మనకి నేషనల్ డైరెక్టర్ అంటారు. ఎవరైతే నేషనల్ డైరెక్టర్ ర్యాంక్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకు 1,00,000 రూపీస్ క్యాష్ రివార్డ్ ఇస్తారు కంపెనీ. ఎట్ ద సేమ్ టైం వీళ్ళకు ఒక నేషనల్ ట్రిప్ గిఫ్ట్ ఇస్తారు సార్. ఓకే అండ్ నెక్స్ట్ వీళ్ళకి C2 పాయింట్స్ వచ్చేసి ఒక పాయింట్కు 1,250 రూపీస్ ఇస్తుంది. పర్ డే వీళ్ళు 37,500 వరకు తీసుకోవచ్చు. ఓకే అండ్ నెక్స్ట్ మనకి ఇదే 3 గ్రూప్స్ లో ఏ గ్రూప్, బి గ్రూప్, సి గ్రూప్ 15,000 పాయింట్స్ ఎప్పుడైతే మనకు కంప్లీట్ అయిపోతాయో దీంట్లో మనకు
3 lakhs క్యాష్ రివార్డ్ ఇస్తుంది, ప్లస్ 30 లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇస్తుంది, ప్లస్ దీంతో పాటు ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ గిఫ్ట్ ఇస్తుంది సార్. ఓకే, సో వీళ్ళకు సీట్లో పాయింట్ వచ్చేసి ఒక రోజుకు ఒక పాయింట్కి 1250 ఇస్తుంది. ఒక పాయింట్ వీళ్ళు 50 డైలీ 60,000 చేంజ్ తీసుకోవచ్చు. మెంటల్ బోనస్ 20% వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ గ్లోబల్ ప్రెజెంట్. సో ఇది చెప్పినాక అందరూ వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఇక్కడనే లాస్ట్ పాయింట్ ఏమాది. గ్లోబల్ ప్రెజెంట్ అంటే ఈ గ్రూప్ నుంచి మనకు 150,000 పాయింట్స్ ఎప్పుడైతే మనం కంప్లీట్ చేస్తామో మనల్ని గ్లోబల్ ప్రెజెంట్ అంటారు సార్. ఓకే, వీళ్ళకి 30 లక్షల క్యాష్ రివార్డ్ ఇస్తుంది కంపెనీ, ప్లస్ ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ గిఫ్ట్ ఇస్తుంది, 50 లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇస్తారు సార్. ఓకే, సో ఈ గ్లోబల్ ప్రెజెంట్ కంప్లీట్ అయిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి ఏ విధంగా అయితే రిటైర్మెంట్ అయినాక పెన్షన్ వస్తుందో అదేవిధంగా ఈ ర్యాంక్ అచీవ్ చేసిన వాళ్ళకి మనకు పెన్షన్ వస్తుంది సార్. ఓకే, సో ఈ ర్యాంక్ అచీవ్ చేసిన వాళ్ళకి కంపెనీ ఏం చేస్తుంది అంటే రాయల్టీ స్టార్ట్ చేస్తుంది. ఓకే, సో టోటల్ కంపెనీ మొత్తంలో ఎక్కడెక్కడైతే టర్న్ ఓవర్ జరుగుతుందో ఓకే ఆ టర్న్ ఓవర్ మీకు మనకు అప్ పర్ మంత్ 10 lakhs వరకు మనకు రాయల్టీ ఇస్తారు సార్. ఇది 1 lakh కావచ్చు, 2 lakhs కావచ్చు, 3 lakhs కావచ్చు, 10 lakhs వరకు కావచ్చు. ఓకే, సో పర్ మంత్ వచ్చేసి 10 lakhs వరకు అప్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ సో గ్లోబల్ 1% క్లబ్. సో ఇది లాస్ట్ లో మాట్లాడదాం. ఇది ఎందుకంటే కంపెనీలో ఇది ఎవరు అచీవ్ కాలేదు ఇప్పటి వరకు. సో ఈ గ్లోబల్ ప్రెసిడెంట్ కి దగ్గరలో ఉన్నారు సార్ మోహన్ దాస్ సార్. ఇంకొక 2 to 3 months లో కంప్లీట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారు మనం. సో ఎగ్జిక్యూటివ్ నుంచి ఛాంపియన్ అయిపోతాం, ఛాంపియన్ నుంచి మేనేజర్, మేనేజర్ నుంచి నేషనల్ డైరెక్టర్, అక్కడ నుంచి ఇంటర్నేషనల్ డైరెక్టర్, గ్లోబల్ ప్రెసిడెంట్. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే ఈ ప్రాసెస్ వచ్చేసి 1.5 years పడుతుంది సార్. ఇది మనం 1 year లో కంప్లీట్ చేస్తామా, 2 years లో కంప్లీట్ చేస్తామా, 5 years లో కంప్లీట్ చేస్తామా, డిపెండ్ అన్న వర్క్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో దీంతో పాటు మన కౌన్సిలింగ్ సెంటర్ స్టార్ట్ అవుతున్నాయి కదా ఇంకో 6 months తర్వాత. ఓకే, సో దీని నుంచి మీకు లైఫ్ టైం ఇన్కమ్ వచ్చేస్తుంది సార్. ఓకే, సో ఇప్పటి వరకు సార్ మీకు తెలిసిన ఎన్నో హాస్పిటల్స్కి మీరు వెళ్ళారు. ఓకే, మీకు ఏదైనా హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ అనేది మంచిగా జరిగింది. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి అదే హాస్పిటల్కి మీరు రిఫర్ చేసిండ్రు, డాక్టర్ మీకు ఏమైనా ఇస్తారా? ఏం ముడిపడు. ఓకే, మీరు ఎవరైతే పేషెంట్ని పంపించారో వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ మంచిగా జరిగింది. ఓకే, వాళ్ళు ఒక 10 ఫ్యామిలీలకు చెప్పారు, పోనీ వాళ్ళకి ఏమైనా వస్తుందా? కానీ ఇక్కడ మన తరఫున ఎవరైతే మన కార్డు తీసుకొని ఉన్నారో వాళ్ళందరూ రేపటి రోజు అందరూ మన కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటారు సార్. వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుని ఏదైతే మెడిసిన్ పర్చేజ్ చేస్తారో దాని మీద మనకు లైఫ్ టైం ఇన్కమ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఏ గ్రూప్, బి గ్రూప్, సి గ్రూప్ 3 గ్రూప్స్ ఉన్నాయి సార్. ఓకే, ఏ గ్రూప్ లో మీరు మీ టీం అంతా కలిసి ఒక 1000 కార్డ్స్ సేల్ చేసారు సార్. ఓకే, బి గ్రూప్ లో వచ్చేసి ఒక 1000 కార్డ్స్ సేల్ అయినాయి, సి గ్రూప్ లో వచ్చేసి 1000 కార్డ్స్ సేల్ అయినాయి. ఒక కార్డు మనం ఎంతకి పని చేస్తామని చెప్పినా సార్ 6గురికి. 1000 కార్డ్స్ ఇక్కడ 6గురికి పని చేస్తే ఎంత? 6000 మంది పేషెంట్లు ఉన్నట్లే కదా ఇక్కడ. ఓకే, బి గ్రూప్ నుంచి కూడా 6000, సి గ్రూప్ నుంచి కూడా 6000 పేషెంట్స్ ఉంటారు. ఓకే, సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటిదంటే ఈ 6000 మంది పేషెంట్లలో చిన్నపిల్లలు ఉంటారు, నెక్స్ట్ మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారు, సీనియర్ సిటిజన్స్ ఉంటారు, బీపీ షుగర్ ఉండి ఇట్లా రెగ్యులర్గా హాస్పిటల్ విజిట్ చేసిన కూడా ఉంటారు సార్. రెగ్యులర్గా ఎవ్రీ మంత్ వెళ్ళి ఒక 2 to 3,000 ఖర్చు పెట్టుకునేటోళ్ళు. ఓకే, సో ఈ రెగ్యులర్గా వెళ్ళే హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు 6000 జనాభాలో ఎంతమంది ఉండొచ్చు సార్? 1000 అంతా కూడా ఉండరు. సో 6000 మందిలో రెగ్యులర్గా ఎవ్రీ మంత్ హాస్పిటల్ పోయే వాళ్ళు మన కౌన్సిలింగ్ సెంటర్ పోతారు రేపటి రోజు, ఎందుకంటే తక్కువలో ట్రీట్మెంట్ అయిపోతుంది కాబట్టి. ఓకే, సో 6000 మందిలో రెగ్యులర్గా మన కౌన్సిలింగ్ సెంటర్ విజిట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? ఎంత? 500 కూడా ఉండాలి సార్. ఒక 250 మెంబర్స్ ఉంటారు అప్రాక్సిమేట్లీ. ప్లస్ దీంతో 250 మెంబర్స్ చేద్దాం. సీజనల్ వైజ్ గా వ్యాధులు వచ్చే వాళ్ళు ఇప్పుడు సమ్మర్ వచ్చి కొందరికి వస్తాయి, కొందరికి వర్షాకాలం వచ్చిందంటే కొన్ని ఫీవర్స్ వస్తాయి. అట్లా వాళ్ళని అందరినీ కలిపి ఒక 500 మెంబర్స్ పేషెంట్లు రెగ్యులర్ గా విజిట్ చేస్తారు అనుకున్నాం ఎక్కడ మన కౌన్సిలింగ్ సెంటర్ ని. ఓకే, సో నెక్స్ట్ ఈ బి గ్రూప్ నుంచి కూడా ఒక 500 మెంబర్స్ రెగ్యులర్ గా మన కౌన్సిలింగ్ సెంటర్ కు వెళ్తారు మీటింగ్ నుండి మీరు కార్డు ఇచ్చిన వాళ్ళు. ఓకే, సి గ్రూప్ నుంచి కూడా 500 మెంబర్స్ మన కౌన్సిలింగ్ సెంటర్ విజిట్ చేస్తారు సార్. ఓకే, సో వీళ్ళకు మన కౌన్సిలింగ్ సెంటర్ లో ఉన్న డాక్టరే ఓపీ చూస్తాడు, మన కౌన్సిలింగ్ సెంటర్ లో ఉన్న డాక్టరే ల్యాబ్ టెస్ట్ చేస్తాడు, ఆ పర్సన్ మళ్ళీ మెడిసిన్ రాస్తారు. వీళ్ళు మన కంపెనీ మెడిసిన్స్ ఏవైతే పర్చేజ్ చేస్తారో డాక్టర్ రాసినాయి. ఓకే, మీరు ఇది మనం అది మనం చెప్పేసి మీరు అమ్మితే కొనరు వాళ్ళు.
ఎందుకంటే మనం డాక్టర్లం కాదు. ఓకే, డాక్టర్ రాస్తా ఇది ఏంటి, ఇది ఎందుకు తయారైంది, దీంట్లో ఏముంటుంది, ఏ క్వశ్చన్ అడగరు. ఓకే, అందరు వాడతారు. ఓకే, ఈ 500 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సార్, వీళ్ళు నెలకు ఒక 2000 వరకు మెడిసిన్ కొనుక్కున్నా కూడా, అంటే 2000 మెడిసిన్ కొంటే మనకు 10 పాయింట్స్ వస్తాయి సార్. అంటే 500 ఇంటూ 10 చొప్పున 5000 పాయింట్స్ వచ్చినట్లే కదా. నెక్స్ట్ ఈ బి గ్రూప్ నుంచి కూడా 500 పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు నెలకు ఒక 2000 వరకు మెడిసిన్ వాడినా కూడా మనకు 10 పాయింట్స్ వస్తాయి. 500 ఇంటూ 10 చొప్పున 5000 పాయింట్స్ వస్తాయి. సి గ్రూప్ నుండి కూడా 5000 పాయింట్స్ వస్తాయి సార్. ఓకే, ఇప్పుడు పీటీ నుండి కూడా మనకి సీట్ ఇన్కమ్ రెగ్యులర్గా వస్తుంది ఎవ్రీ మంత్. ఎట్లా వస్తుంది అంటే 5000 డివైడెడ్ బై 25 ఒక సీట్లో పాయింట్ కదా. ఓకే, 5000లో ఎన్ని సీట్లో పాయింట్స్ ఉంటాయి సార్? 5000 డివైడెడ్ బై 25 200 ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ దీంట్లో కూడా 200 పాయింట్స్ ఉంటాయి, దీంట్లో కూడా 200 పాయింట్స్ ఉంటాయి. వీటిని మన కంపెనీ ఏం చేస్తుంది, 1:2 రేషియోలో తీసుకుంటుంది. 1 ప్లస్ ఒక 200 తీసుకుంటుంది, ఇంకో 2 ప్లస్ లో రెండింటిని 400 తీసుకుంటుంది సార్. సో 400 ఇంటూ 1000 చొప్పున మనకు, సో అప్పటి వరకు మనం ఇంటర్నేషనల్ డైరెక్టర్ కేడర్ ఉంటాం, నేషనల్ డైరెక్టర్ అండ్ ఎబో ఉంటాం కాబట్టి మనకు 1250 వస్తుంది ఒక పాయింట్. అంటే ఈ గ్రూప్ నుంచి 5000 ఫ్యామిలీస్ ఎబో మనం చేస్తే నేషనల్ డైరెక్టర్ ఎబో ఉంటాం మనం. సో ఒక పాయింట్ 1250 వస్తుంది సార్. ఓకే, 400 ఇంటూ 1250 చొప్పున 5 lakhs పర్ మంత్ మన అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది సార్. సో ఇది ఎవ్రీ గ్రూప్ నుంచి 500 పేషెంట్స్ రెగ్యులర్ విజిట్ చేస్తే, సో దాంట్లో ఒక 50% 250 మెంబర్స్ విజిట్ చేసినా కూడా దీంట్లో 50% వచ్చేస్తుంది. అంటే 2 lakhs చేంజ్ మన అకౌంట్ లో క్రెడిట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇదే ఈచ్ గ్రూప్ వచ్చి సార్ ఒక 200 పేషెంట్స్ రెగ్యులర్ గా విజిట్ చేసినా కూడా మనకు పర్ మంత్ అప్రాక్సిమేట్లీ ఒక 2 lakhs చేంజ్ మన అకౌంట్ లో క్రెడిట్ అయిపోతుంది సార్. ఓకే, సో దిస్ ఇస్ టోటల్ అబౌట్ మన సిస్టమ్ సార్. అండ్ నెక్స్ట్ సో దీన్ని కంప్లీట్ గా ఏ విధంగా ముందుకు పోవాలి ఏంటనేది మనకు కంప్లీట్ గా మన ట్రైనర్స్ ఉన్నారు. సో ఇతను డాక్టర్ చిన్నబాబు అని చెప్పేసి అతనికి ఓన్ హాస్పిటల్ ఉంది. పర్ మంత్ మన కంపెనీకి 5 lakhs తీసుకుంటుంది. నెక్స్ట్ మూర్తి సార్ అని చెప్పేసి ఫార్మా ట్రైనర్, డాక్టర్లు అందరూ కూర్చోబెట్టి మన ఫార్మా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ వెంకటేష్ సార్ అని చెప్పేసి మన కంపెనీకి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. నెక్స్ట్ మోహన్ దాస్ సార్ ఇప్పుడు లంచ్ తర్వాత మాట్లాడతారు. సో నెక్స్ట్ ఈ విధంగా కంప్లీట్లీ మనకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మనకు ట్రైనింగ్ మీటింగ్స్ ఉంటాయి సార్. ఓకే, సో కొంతమంది లైట్ తీసుకోవచ్చు, ఇట్లా ఎన్నో ఇష్టం ఎన్నో చేస్తాం అని చెప్పేసి నేను కూడా చేసిన సార్. ఓకే, సో స్టార్టింగ్ లో హెర్బల్ లైఫ్ అనే కంపెనీలో చేసిన. ఓకే, సో ఇంకా వేరే వేరే కంపెనీలలో చేసిన దాన్ని నాకు సాటిస్ఫై లేదు సార్ అక్కడ. సో వాళ్ళని ఏదో చూపించడానికి నా ఇన్కమ్ అన్ని షో చేసి ఏదో ఇచ్చేసినాం కానీ సో అక్కడ సాటిస్ఫాక్షన్ పని చేయలేదు సార్. ఓకే, సో ఈ సిస్టమ్కి వచ్చినాక ఫస్ట్ పేషెంట్కి ఎప్పుడైతే డిస్కౌంట్ ఇప్పించిందో ఇంకా కాన్ఫిడెంట్ పెరిగింది. వాళ్ళ రిఫరెన్స్తోనే కార్స్ అనేవి ఆటోమేటిక్గా సేల్ అయిపోతున్నాయి సార్. ఓకే, సో వీళ్ళంతా నా టీమ్ మెంబర్స్ సార్. సో లాస్ట్లో నేను ఇతను సాయి శేఖర్ అని చెప్పేసి మన పెద్దపల్లి నుండి అతను ఐటీలో వర్క్ చేస్తుండే. ఓకే, ఫర్ మంత్ ఇతను 1.5 lakhs ఆల్రెడీ ఉండే. అతను పడుకునే మాత్రం డైలీ 2 to 3 hours. ఓకే, డైలీ నిద్ర సరిపోక అతనికి హెల్త్ ఇష్యూస్ వచ్చి దాన్ని రిజైన్ చేసిండు. ఇప్పుడు ఫుల్ టైం నాతోనే చేస్తుండో పర్ మంత్ మంచి ఇన్కమ్ తీసుకుంటాడు సార్. నెక్స్ట్ రామ్ సార్ అని చెప్పేసి లాస్ట్లో మాట్లాడతారు. సార్ ఇక్కడే ఉన్నారు, సార్ కూడా బండ్లకి ఏమో తీసుకుంటారు. నెక్స్ట్ మోహన్ దాస్ సార్ అని చెప్పేసి మన తెలంగాణ హెడ్ ఆర్టీసీ ఎంప్లాయ్. ఆర్టీసీలో 30,000 సాలరీ, సార్ ఈరోజు ఇక్కడికి రాలేదు. సో అందులో 30,000 సాలరీ అయితే మన హెల్త్ నుంచి పర్ మంత్ 60,000 తీసుకుంటారు సార్. మేడం వచ్చే సాలరీ ఉంది. సో ఇలా 7th క్లాస్ చదువుకున్నది. ఓకే, 7th క్లాస్ చదువుకునేది పర్ మంత్ మంచి ఇన్కమ్ తీసుకుంటుంది. ఓకే, సో ఈ విధంగా కంప్లీట్ అయినాక సో ఒక కంప్లీట్ ప్రొఫెషనల్ సిస్టమ్ లో మనం ట్రైనింగ్ మీటింగ్స్ అనేవి ఉంటాయి సార్. సో దిస్ ఇస్ టోటల్ అబౌట్ మన ఎథిక్స్ సిస్టమ్ సార్. సో ప్లానింగ్ అనేది సీట్లో కొంచెం కన్ఫ్యూజ్ అయినా కూడా ఓకే పెద్ద ఆర్టిస్ట్ ప్లాన్ ఏం కాదు సార్. ఇది చాలా సింపుల్ ప్లాన్. సో దాని క్యాల్కులేషన్ అంతా మన సాఫ్ట్వేర్ చూసుకుంటుంది కంపెనీ. ఓకే, సో టోటల్ దిస్ ఇస్ అబౌట్ మన హెల్త్ సిస్టమ్ సార్. దీంట్లో మనం మీకు డౌట్స్ ఉంటే ఒకసారి మీ సీనియర్స్కి కూర్చొని సో ప్లానింగ్ తీసుకొని వెళ్ళండి సార్. ఓకే, సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజశేఖర్ సార్. అందరికీ మరోసారి రాజశేఖర్ సార్ గట్టిగా ఇంకేమైనా ప్లాన్ డౌట్స్ ఉంటే కూడా మీ సీనియర్స్ని అడిగితే ఇంకా మోర్ క్లారిటీ మీకు ఇస్తారు. ఇప్పుడు ఏమి అర్థం కాదని టెన్షన్ పడకండి. మీ సూపర్ సీనియర్స్ కానీ మీ సీనియర్స్ని అడిగితే ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది.
సో ఇప్పుడు ఎలాంటి వెయిటింగ్ అందరికీ తెలుసు, అది అర్థం చేసుకోగలరు కనుక లంచ్ మీద ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైతే టోకెన్స్ నేను ప్రతి ఒక్కరు టోకెన్ ఇచ్చేసి మీరు దయచేసి లంచ్ చేయండి. లంచ్ చేసిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ ముగించుకొని మనం కూర్చుందాం. నెక్స్ట్ మన ఇంకా మంచి సెషన్ మోహన్ దాస్ సార్ మన మధ్యలో ఉన్న వారి సెషన్ చాలా ఇంపార్టెంట్.